అందరికీ నమస్కారం. ఒకప్పుడు లోక్ సత్తా పార్టీ అందరికీ గుర్తుంది కదా. అయితే ఇప్పుడు ఈ పార్టీ సింబల్ టీవీకే పార్టీకి వెళ్ళబోతున్నట్టు కూడా తెలుస్తోంది. సో ఇక్కడ తెలుగు గుర్తు, అక్కడ తమిళ్లో కట. ఒకసారి ఈ టాపిక్ గురించి వివరం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. నమస్కారం సార్. నమస్తే జకీర్. సార్, ఇది ఒకప్పుడు అంటే లోక్ సత్తా పార్టీ గుర్తుగా తెలుసు మనకి. ఇప్పుడు అది విజయ్ గారి పార్టీకి ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఏంటి సార్? లోక్ సత్తా ఇది మీ సత్తా అని ఉంటుంది యాడ్ వచ్చేది. నాగార్జున గారు చాలా మంది సెలబ్రిటీలు కూడా ఇచ్చారు. అంటే కరప్షన్కి యాంటీగా వచ్చారు. డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు మాజీ ఐఏఎస్ అధికారి. ఆయన చాలా సిన్సియర్గా చాలా కష్టపడ్డాడు. చాలా ప్రయత్నం కరప్షన్ కోసం. 2006లో 2005లోనూ పెట్టారు పార్టీ, నాకు ఐడియా ఉంది. ఆ తర్వాత 2009లో పోటీ చేశారు. సో అప్పుడు ఎలక్షన్ కమిషన్ దానికి కేటాయించిన గుర్తు ఏలా, తెలుగులో ఏల, మన బిగిల ఏదో అంటాం మనం. సో ఆ ఏల గుర్తుని పోటీ చేస్తే 2009లో ఆయన కూకట్పల్లి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ వరకు వచ్చారు. అసెంబ్లీ వరకు వచ్చారు. బట్ ఆయన సమైక్య ఆంధ్రాకి సంబంధించి ఏదో కామెంట్ చేశారని ఒక హరీష్ రావు, ప్రస్తుత మాజీ మంత్రి హరీష్ రావు గారు డ్రైవర్ ఎవడో ఆయన్ని కొట్టేశాడు. ఒక ఎమ్మెల్యేని అసెంబ్లీలో ఆయన కొట్టేశాడు. అంటే అప్పుడు అలా ఉండేది ఉద్యమం. అది తప్పు కదా. దాన్ని వీళ్ళు సమర్థించారు. కానీ నిజంగా అంతే, ఏదైనా సమర్థించినా ఏం చేసినా ఉద్యమమే. తప్పులు ఎంకరేజ్ చేస్తే కర్మ ఫాలో అవ్వాల్సింది. ఇప్పుడు అందరూ ఆ సిట్ అని అవని ఎదుర్కొంటున్నారుగా. అదే విషయం పక్కన పెడితే, సో ఆ ఏల గుర్తు ఎంత ప్రభావం చేసిందంటే, అదే సమయంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం, ఆ టైంలో నిజంగా ప్రజారాజ్యం పార్టీ కానీ లోక్సత్తా కానీ రాకపోయింటే 2009లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చి ఉండేది. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చి ఉంటే దేశ రాష్ట్ర దిశలు వేరేలా ఉండేవేమో. మేబీ తెలంగాణ ఉద్యమం వచ్చేది కాదేమో. ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు చనిపోయేవారు కాదేమో. ఎన్నో చాలా చేంజెస్ జరగకపోయిండేవి. సో మొత్తానికి ఏల అంత ప్రభావం చేసింది. అయితే ఇప్పుడు అదే ఏల గుర్తుని తమిళ వెట్రి కళగం, అంటే మన తలపతి విజయ్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తు. సో దానికి దీనికి సంబంధం ఉంది. ఏల అంటే ఇక్కడ రెండు రకాలుగా మళ్ళీ ఏల గుర్తు జయప్రకాష్ నారాయణ గారిని గెలిపించింది. అన్ని రాష్ట్రంలో మ్యాక్సిమం పోటీ చేశారు వాళ్ళు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 గాను అన్ని చేయలే కానీ కొన్నిటి వరకు పోటీ చేశారు. ఆ మ్యాక్సిమం ఈయన ఒక్కడే గెలుచుకున్నాడు. మిగతావన్నీ కూడా ఓట్లు చీల్చేశాయి. చదువుకున్న వాళ్ళందరూ కూడా, మేధావులు చదువుకున్న వాళ్ళందరూ కూడా లోక్సత్తాకు ఓటు వేశారు. బట్ కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా రాలేదనుకోండి. ఎందుకంటే ఎక్కడ డబ్బులు పంచలేదు, ఎక్కడ భారీ స్థాయిలో క్యాన్వాసింగ్ చేయలేదు. కేవలం మామూలు మీరు నిజాయితీ గల పార్టీ కోసం లోక్సత్తాను నమ్ముకోండి, కరప్షన్ లేని సమాజం కోసం లోక్సత్తాను నమ్ముకోండి అని ఇలాంటి ప్రమోషన్స్తోనే నడిపించుకొచ్చారు. బట్ గెలవలేదు ఒక ఆయన తప్ప. అయితే అదే ఏల గుర్తు అక్కడికి ఇవ్వడం వల్ల ఇప్పుడు ఏంటి, విజయ్ గెలుస్తారా? లేదు, ఏదైతే డిఎంకే మరలా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి డిఎంకే యొక్క ఓట్ని చీల్చుతుందా? మరోవైపు అన్నా డిఎంకే బలహీనపడింది. అన్నా డిఎంకే అంటే మన అమ్మ జయలలిత గారి పార్టీ. సో ఏఐడిఎంకే, అన్నా డిఎంకే బలహీనపడింది కాబట్టి అక్కడ ఎవరు, మన పళనిస్వామి మాజీ ముఖ్యమంత్రి, వాళ్ళు వీళ్ళు లీడ్ చేస్తున్నారు. అయితే అందులో ఒక ఆయన మంజుస్వామి పేరు గుర్తులేడు, ఆయన బయటకు వచ్చి మాజీ మంత్రి బయటకు వచ్చేసి అమ్మా డిఎంకే ఒక పార్టీ పెట్టుకున్నాడు. సో అది రీసెంట్గా ఒక జస్ట్ ఈ వన్ వీక్ బ్యాక్ ఎప్పుడో డిఎంకే పార్టీలు విలీనం చేశాడు దాన్ని. ఓకే. మరోవైపు కెప్టెన్ విజయకాంత్ గారు చనిపోవడం వల్ల ఆయన పార్టీ కూడా బలహీనపడింది. కమల్ హాసన్ గారు పార్టీ పెట్టారు, కానీ ఆయన డిఎంకేతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు డిఎంకే మిత్రపక్షాలకి ఎన్డీఏ మిత్రపక్షాలను అనొచ్చేమో పరోక్షంగా. ఎందుకంటే డిఎంకేకి ఆల్రెడీ అమ్మా డిఎంకే యాడ్ అయిపోయింది, కమల్ హాసన్ గారి పార్టీ ఒకటి యాడ్ అయిపోయింది, ఏఐడిఎంకే నుంచి కొంతమంది ఇటు షిఫ్ట్ జంప్ అయిపోయారు. ఓకే. సో ఇక్కడ తమిళ్లో ఒక ఆల్టర్నేషన్ ఎవరైనా ఉందానంటే టీవీకి ఒకటే కనిపిస్తుంది, తలపతి పార్టీ. తలపతి పార్టీకి ఆ కరూరు ఘటన ఏదైతే జరిగిందో, సుమారుగా 40 మందికి పైగా చనిపోవడం, తర్వాత మొన్న 12వ తేదీన సంక్రాంతి ముందు విచారణకు వెళ్ళడం, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే బీజేపీ కూడా టీవీకితో పొత్తు పెట్టుకొని పోటీలోకి వెళ్తుంది అని ఒక వార్త అయితే ఉంది. సార్, అంటే విజయ్ గారు కలుస్తారంటారా? అంతే, కలవరు అనే టాక్ కూడా మేబీ, అంటే కలిసినా కలవకపోయినా బయట నుంచి మద్దతు ఇవ్వచ్చుగా. అవును, బయట నుంచి మద్దతు ఇస్తూ చేయొచ్చు కదా, అదొక ఆప్షన్ ఉంది కదా. సో అంటే గతంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఉన్నప్పుడు టీడీపీ అలాగే చేసింది. బీజేపీ ఇక్కడ ఏం లేదు, టీడీపీ సొంతంగానే పోటీ చేసి గెలిచి
బీజేపీతో పొత్తు పెట్టుకుంది కదా. Nice. వాజ్పేయి గారి హయాంలో కానీ, తర్వాత 2014 హయాంలో కానీ, 14లో లేదులేండి, 2-3 స్థానాలు ఇచ్చారు, 2 స్థానాలకు కూడా మంత్రి పదవులు కూడా ఇచ్చారు పక్కన పెడితే. సో అట్లాగా ఇక్కడ కూడా టీవీకేతో బయట నుంచే పొత్తు పెట్టుకొని తర్వాత సెంట్రల్లో పొత్తు ఉండడం అనేది రాష్ట్రానికి ఉపయోగంగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో లాగా అవును. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరలా ఎన్డీఏ భాగస్వామ్యంలోకి వెళ్ళారో, దానికి పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు శ్రమించి ఇదంతా మొత్తం టైప్ పొత్తు పెట్టుకున్నారో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏది కావాలంటే ఇది వస్తుందిగా. ఒక స్పెషల్ స్టేటసే ఇవ్వాలండి, అంతకు మించి అన్నీ ఇస్తున్నారు. సిఆర్డీఏకి 15,000 కోట్లు శాంక్షన్ చేశారు. ముందు రాష్ట్ర ప్రభుత్వమే కొంత కట్టుకోవాలన్నారు, ఇప్పుడు ఏమన్నారు, మొత్తం మేమే భరిస్తాం అని చెప్పి కేంద్రం డిక్లేర్ చేసేసింది. Yes. స్టీల్ ప్లాంట్కి ఇచ్చింది. ప్రతి దానికి కూడా ఆంధ్రప్రదేశ్ గేట్వే అని చూపిస్తోంది. ప్లస్ అవుతున్నాయిగా ఇవన్నీ కూడా. Yes, అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కూడా పరుగులు పెడుతోంది, హార్స్ పవర్తో పరుగులు పెడుతుంది. సో అలాగా సెంట్రల్ పవర్ ఉండడం వల్ల రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ చేస్తే అదొక బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు డిఎంకే వల్ల ఏమవుతుంది, డిఎంకే ఎలాగూ అటు ఇండియా కూటమిలో పూర్తిగా వెళ్ళదు, అలాగని ఎన్డీఏ భాగస్వాములతో ఉండదు, వాళ్ళకి ఏమి రాదు. కాకపోతే తమిళ వాళ్ళు ఏదో సాధించుకున్నాం, మాకు సెపరేట్ దేశం చేసుకుంటాం, కేంద్రం నుంచి నిధులు రాకపోతే మాకు సెపరేట్ కంట్రీ అయిపోతుందని అట్లాగా ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ ఏదైనా సెంట్రల్ కొంత సపోర్ట్ ఉంటేనే కదా అవుతుంది. సో ఈసారి బీజేపీ గట్టిగా పాగా వేస్తుంది. దానికి సంబంధించి అన్నామలై కానీ, లేదంటే తమిళిసై మన మాజీ గవర్నర్ గారు, ఆమె కానీ ఇట్లాంటి ఉద్దండులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరితో కూడా పావులు కదిపి వీళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి ఎలాగైనా స్టాలిన్ గవర్నమెంట్ దించి టీవీకేని ఫామ్ చేయొచ్చు, టీవీకి బయట నుంచి మద్దతు ఇవ్వచ్చు, లేదా టీవీకేతో కలిపి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వచ్చాయి, మహా అయితే 10-15 పోటీ చేసింది, 8-9 గెలుచుకుంది. సో అలాగే తమిళనాడు మొత్తం మీద 200 పైచిలకి ఉన్నాయి, 220 పైచిలకి ఎంత ఉన్నాయి, నెంబర్ గుర్తులేదు, 40 ఎన్నో ఉన్నాయి, అది పెద్ద స్టేటే. సో దాంట్లో కూడా కొంత బీజేపీకి తక్కువ సీట్లే ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే చాలు కదా, గవర్నమెంట్లో ఉంటే చాలు కదా. జనసేన 21, బీజేపీ 8-9 ఉన్నాయి, అవి ఒక 133 ఉన్నాయి. మొత్తం గవర్నమెంట్లో ఉన్నట్టేగా బీజేపీ ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో. సో అక్కడ కూడా ఆ విధంగా బీజేపీ సౌత్లో ఎస్పెషల్లీ తమిళనాడులో పాగా వేయాలని చూస్తుంది. దానికి ఎలాగో టీవీకి మద్దతు ఇస్తే మ్యాక్సిమం బయటికి అనట్లేదు కానీ విజయ్ మద్దతుకు ప్రకటిస్తారని అనిపిస్తుంది. దానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా రెగ్యులర్గా చెన్నై వాళ్ళతో టచ్లో ఉండడము, మంతనాలు జరుపుతున్నారంట. ఎందుకంటే ఆ మధ్యకాలంలో సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఏవో వేడుకలు ఏదో సమావేశాలు జరిగితే దానికి చీఫ్ గెస్ట్గా ఈయనే వెళ్ళి మాట్లాడారు. సనాతన ధర్మం కోసం అక్కడ కూడా ఒక బీజం నాటారు. మరి అది మహావృక్షం ఎప్పుడవుతుందో వెయిట్ అండ్ సీ. సో మొత్తం మీద టీవీకే ఏల గుర్తు ఇవ్వడం ప్లస్ పాయింట్. టీవీకే మెల్లగా బీజేపీతో కలుస్తుందని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగానే అయితే కలుస్తాయి. ఓకే, లెట్ వి సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.